ఓం శ్రీమాత్రే నమః. మాటే మంత్రము ఛానల్కి స్వాగతం. భార్యాభర్తల మధ్య లేనిపోని గొడవలు రాకుండా అన్యోన్యంగా సఖ్యతగా ఉండాలంటే ఏం చేయాలి? ఏం చేస్తే వాళ్ళ మధ్య ఏర్పడిన కలతలు తొలగిపోయి ఒకరినొకరు గౌరవించుకుంటూ పరస్పరం ఇరువురు ప్రేమాభిమానాలతో కలిసి జీవిస్తారు? మరి ఈ విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందామా? ఈశాన్యానికి అధిపతి ఈశ్వరుడు. పాలసముద్రంలో పుట్టినటువంటి గరళాన్ని తన కంఠంలో నిలిపి గరళకంఠుడైనటువంటి ఆ పరమేశ్వరుడు ఆ హాలాహల ప్రభావంతో ఎప్పుడూ కూడాను ఉష్ణ శరీర తత్వంతో ఉంటాడట. అందువల్ల ఈశాన్య దిక్కులో ఎప్పుడు నీరు పారుతూ ఉండాలి అని మన పెద్దవాళ్ళు చెప్పారు. ఈ జనరేషన్లో కూడాను మనం గమనిస్తేనండి, ఇల్లు కట్టుకునేటప్పుడు అది ఏ మోడల్ అయినా కానివ్వండి, ఆఖరికి పూరిల్లే కావచ్చు, లేదా పెంకుటిల్లే కావచ్చు, లేదంటే 4 అంతస్తుల భవనమైనా సరే, ఏదైనా కానీ నీరు ఈశాన్యం వైపు ప్రవహించేలాగే ఏర్పాటు చేస్తారు. మీరు గనక గమనిస్తే ఈ విషయం మీకు అర్థమవుతుంది. ఇకపోతే సహేతుకమైన కారణం లేకుండా ఇంట్లో భార్యాభర్తల మధ్య గొడవలు రావడం, అశాంతి, ఇంట్లో ఎప్పుడూ అశాంతిగా ఉండడం, వద్దనుకున్న ఆ గొడవలు సద్దుమణగకపోవటం, ఇలా జరుగుతున్నప్పుడు ఇంట్లో ఈశాన్య దిక్కులో రాగి చెంబుతో గనక ఇలా చేస్తే ఆ భార్యాభర్తల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. ఆ రాగి చెంబుతో ఏం చేయాలి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. దీనికి ముందు నేను ఒక చిన్న పిట్ట కథ చెప్తానండి. అంటే అమ్మ నా చిన్నప్పుడు చెప్పిన పిట్ట కథ అన్నమాట. నేనైతే పిట్ట కథ అనే అంటాను. ఇప్పటి మాదిరిగా అప్పుడు ఫ్రిడ్జ్లు, ఆర్ఓలు లేవు కదండి. మంచినీళ్ళు కుండలో నిల్వ చేసుకునేవాళ్ళు. ఇత్తడి బిందెలోనో రాగి కాగులోనో పంపు దగ్గర నీళ్లు పట్టుకొచ్చుకుని ఇంట్లో కుండలో ఆ నీళ్లు నిలవ పెట్టుకునేవాళ్ళు. అయితే అమ్మ ఎప్పుడు, నాకు ఆ మూల ఈశాన్య మూలని కూడా తెలియదండి, ఎప్పుడు ఆ కుండ, ఆ రాగి బిందె ఆ ఈశాన్య మూలనే పెట్టేది. నాకేమో ఆ మంచినీళ్ళు ముంచుకోవాలి అనుకున్నప్పుడు కొంచెం ఇన్కన్వీనియంట్గా ఉండేది. ఆ మంచినీళ్ళు ముంచుకోవడానికి అటు వెళ్ళాలి అంటే కొంచెం ఏదో చిన్నపిల్లను కదా, ఇబ్బందిగా అనిపించేది. ఒకసారి అమ్మని అడిగాను, అమ్మ ఎందుకమ్మా ఎప్పుడు ఆ కొండ అటే పెడతావు, ఇటు పెట్టచ్చు కదా అని. అమ్మ నాకు చెప్పిన సమాధానం ఏంటంటే అండి, అమ్మ ఆ మూలన ఈశ్వరుడు ఉంటాడు. అంటే ఈశాన్యం అనేది నాకు తెలియదు కదండి. అమ్మ అందుకని చెప్పేసి కొంచెం ఈజీగా చెప్పిందని నేను ఇప్పుడు అనుకుంటున్నానండి. ఆ మూలన ఎప్పుడు శివుడు స్వామి ఉంటాడు. ఆయన మన కోసం విషం తాగాడు కదమ్మా, ఆ విషమంతాను గొంతులోనే నిలిపాడు కదా, అందువల్ల ఆయన శరీరం ఎప్పుడు వెచ్చగా ఉంటుందమ్మా. మనం ఆ మూలన కనుక మంచినీళ్ళ కుండ పెట్టినట్టయితే శివుడికి హాయిగా ఉంటుంది, ఆయన చల్లబడతాడు. అందుకని చెప్పి మనం మంచినీళ్ళ కుండ ఎప్పుడైనా అటే పెట్టుకోవాలి. ఇదండి అమ్మ నాకు చెప్పిన పిట్ట కదా. అంటే ఇంతకంటే పెద్ద పెద్ద వర్డ్స్తో చెప్తే నేను చిన్నపిల్లని కదా, అప్పట్లో నాకు అర్థం కాదనుకుని అమ్మ అలా చెప్పింది అనుకుంటున్నాను. అయితే అప్పటికి ఇప్పటికీ ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా నేను గమనించింది అయితే అదేనండి. మీరు గమనిస్తే మీకు అర్థమవుతుంది. ఎలాంటి పెద్ద పెద్ద బిల్డింగుల్లో సైతం నీళ్లు ఈశాన్యం వైపు పారేలాగే పెడతారు. మీరు గమనించండి, నీరు ఈశాన్యం వైపే పారాలి. సరేనండి. ఇకపోతే ఈ రాగి చెంబుతో ఏం చేస్తే ఈ మనం అనుకున్నటువంటి ఈ భార్యాభర్తల మధ్య సఖ్యత నెలకొంటుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఒక శుభ్రమైనటువంటి రాగి చెంబుని తీసుకోండి. రాగి చెంబు నిండా
మంచినీళ్ళు తీసుకోండి. అయితే ఆ మంచినీళ్ళు అనేది వెల్తిగా తీసుకోకండి. రాగి చెంబుకి మంచినీళ్ళు నిండుగా ఉండాలి. ఆ నీళ్ళల్లో కొంచెం పసుపు, కుంకుమ, అక్షతలు వంచండి. ఈ అక్షతలతో పాటు కొద్దిగా పచ్చకర్పూరం, అలాగే మీ ఇంట్లో ఉంటే కొంచెం రోజ్ వాటర్ కూడా కలపండి. కలిపి ఈ రాగి చెంబుని ఏం చేస్తారంటే, రాగి చెంబుకు కూడా గంధం కుంకుమతో బొట్లు పెట్టుకోండి. రాగి చెంబుకు కూడా గంధము కుంకుమతో బొట్లు పెట్టుకొని ఇలా నీళ్లు తీసుకుని బియ్యపు పిండితో వేసిన ముగ్గులో ఆ రాగి చెంబును ఉంచండి. ఆ రాగి చెంబు దగ్గర శివపార్వతులు ఉన్నట్టుగా మీరు భావించి దీపారాధన చేసి తాంబూలం సమర్పించండి. ఇప్పుడు మనస్ఫూర్తిగా ఆ పార్వతీ పరమేశ్వరులను మనసులోనే ధ్యానించుకొని మీ దంపతుల మధ్య ఎలాంటి గొడవలు లేకుండా ఆ శివపార్వతుల మాదిరిగానే మిమ్మల్ని కూడా అన్యోన్యంగా ఉండేలాగా చూడమని వారికి మనస్ఫూర్తిగా నమస్కరించుకోండి. ఇక ఆ మరుసటి రోజు ఈ రాగి చెంబులో నీళ్ళు ఏం చేయాలి అనే డౌట్ వస్తుంది కదా. ఆ మరుసటి రోజు స్నానం చేసిన తర్వాత, అప్పటి వరకు రాగి చెంబును ముట్టుకోవద్దండి. స్నానం చేసిన తర్వాత ఆ రాగి చెంబులో నీళ్ళని ఎవ్వరూ తొక్కని చోట, అంటే ఈ మొక్కల్లో ఉంచేయచ్చు. పూల మొక్కలు ఉంటాయి కదా, పూల మొక్కల్లో వంపేయండి. ప్రతి సోమవారం మీరు గనక ఈ రాగి చెంబుతో ఈశాన్యం మూలలో ఇలా గనక చేశారంటే ఎటువంటి గొడవలు ఉన్నా కూడా భార్యాభర్తల మధ్య అవన్నీ సమసిపోతాయండి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది నెలకొంటుంది. నేను చెప్తున్నాను కదా, నమ్మి ఇలా చేయండి. ఆ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహంతో మీ భార్యాభర్తలు కూడాను నిండు నూరేళ్ళు ఆది దంపతుల్లా కలిసి జీవిస్తారు. విన్నారు కదండి. మరి ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి. అలాగే ఈ వీడియో పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదూ. మీరు ఇంకా మన ఛానల్ ద్వారా ఎటువంటి విషయాలను గురించి వినాలనుకుంటున్నారో నాకు తప్పకుండా తెలియజేయండి. అలాగే ఇటువంటి మంచి మంచి విషయాల గురించి తెలుసుకోవడం కోసం కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో మంచి విషయంతో కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.